హలో ఎవ్రీబడి, ఈరోజైతే మనం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020, దట్ ఈస్ ద ఫిఫ్త్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అయితే కవర్ చేస్తున్నాము. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. సో ఈ ఫిఫ్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, మన సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఎకో సిస్టంలో స్ట్రెంగ్త్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అలానే వీక్నెస్ ఏదైతే ఉందో అది అడ్రస్ చేయాలి. అలానే సోషియో ప్లస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీ తెస్తున్నారో సైన్స్ బేస్డ్లో అది సోషల్గా యూజ్ అవ్వాలి. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్, కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవ్వాలి. అలానే ఇది ఏం చేసిందంటే మ్యారీడ్ కపుల్స్ మీద కొన్ని బార్స్ ఉండేవి అంతకుముందు. మ్యారీడ్ కపుల్స్ ఒకే దగ్గర ప్రాక్టీస్ చేయకూడదని, ఇప్పుడు అలాంటి బార్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసింది. అలానే 1 నేషన్ 1